బెంగాల్లో బీజేపీ సువేందు అధికారి తన దగ్గర నుంచి వెళ్ళి బీజేపీలో చేరి ఆ, ఎదిగిపోయాడు కాబట్టి అతన్ని దెబ్బ కొట్టడానికి కిందటిసారి అతని ఏరియాలో పోటీ చేస్తానని నందిగ్రామ్ లో పోటీ చేసింది మమతా బెనర్జీ. అక్కడ దారుణమైన ఓటమైంది. రెండో చోట పోటీ చేయాలి, ఒక్క చోటే పోటీ చేసి ఆ రోజున దెబ్బతింది. పార్టీ పరంగా రాష్ట్రం అంతా గెలిచి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో ఓడింది. చివరికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి భవానీ నగర్ అని మనం అంటాం, భవానీ నగర్ అని వాళ్ళు అంటారు. అక్కడ తన సొంత ఏరియాలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి కంటిన్యూ అయింది. ఇప్పుడు మమతా బెనర్జీ పోటీ చేస్తున్నది నందిగ్రామ్ లో చేయట్లేదు. మమతా బెనర్జీ భవానీ నగర్ దగ్గరే పోటీ అయితే సువేంద్ర అధికారి రెండు చోట్ల చేస్తున్నాడు. మమతా బెనర్జీ కూడా రెండు చోట్ల చేస్తాను. అందుకోసం అని చెప్పేసి మమతా బెనర్జీ ఎక్కడంటే అక్కడ అన్నటువంటి చోట సువేంద్ర అధికారి మళ్ళీ మమతా బెనర్జీ రెండు చోట్ల కింద సార్ ఒకసారి చేసి కాబట్టి ఈ దఫా రెండు చోట్ల చేస్తున్నారు. రెండు చోట్ల సువేంద్ర అధికారి చేస్తున్నాడు. ఇందులో భవానీ నగర్ కి సంబంధించి ఆ ఏరియాలో సిక్కులు 50,000 మంది ఉన్నారు. ఈ సిక్కులు వాస్తవంగా పంజాబ్ లో బీజేపీని గెలిపించలేదు, కానీ భవానీ నగర్ లో ఉన్నటువంటి సిక్కులు మాత్రం సువేంద్ర అధికారికి మద్దతు పలుకుతున్నారు. సంఘాల వారీగా దాదాపు 8 సంఘాల వారీగా సువేంద్ర అధికారిని గెలిపిస్తాం, మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తుంది దేశానికి అని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో ఎలక్షన్ లో చూడాలి.